హస్మత్పేట్ చౌరస్తాలో ఘనంగా వాజ్పేయి 101 జయంతి వేడుకల సందర్భంగా పండ్ల పంపిణీ చేసిన బీజేపీ పార్టీ నాయకులు. మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత ఉత్తమ పార్లమెంటేరియన్ జనసంఘ్ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అటల్ బిహార్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అటల్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, డివిజన్ అధ్యక్షులు రాజమూతుల సంతోష్ గౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, రవి కుమార్ గౌడ్, దామోదర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు మాజీ ప్రధానమంత్రి అయినటువంటి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 101 జయంతి సందర్భంగా వారు ఈరోజు ఈ యొక్క భారతదేశానికి చేసినటువంటి సేవలు గుర్తించుకుంటూ, మరి యొక్క భారతీయ జనతా పార్టీ సేవలు చేసినట్టు గుర్తించుకుంటూ వారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క వీధుల్లో గల్లీల్లో వారి యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క మాజీ భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా దేశం గురించి వారు ఎటువంటి పెళ్లి చేసుకోకుండా వారి జీవితం మొత్తం కూడా దేశానికి అంకితం చేశారు. వాజ్పేయి గారు ఎంత గొప్పవారంటే ఒక చిన్న విషయం చెప్తాను. మీరందరూ కూడా ఒకసారి కాశ్మీర్ విషయం వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఒక మీటింగ్ పెట్టారు. అప్పుడు వాజ్పేయి గారిని దూతగా తోలిచ్చారు. అక్కడ వాజ్పేయి గారు పోతూ ట్రైన్లో కూర్చొని ఒక మంచి ఆలోచన చేసి వచ్చినటువంటి పెద్దలకు కాశ్మీర్ యొక్క ఒక కథ వినిపించాడు. ఆ కథ ఏంటంటే, పూర్వం ఇక్కడ కశ్యప్ అనే ముని ఉండేవారు, వారికి ఇక్కడ అని చెప్పిండు. ఆ ముని ఇక్కడ తానం చేసేటప్పుడు ఇక్కడ సముద్రం ఉండేది. ఆ ముని పూజకు టైం అయిందని చెప్పి బట్టలు ఇప్పి తానం చేసేటప్పుడు ఇక్కడ కశ్యప్ అనే ముని ఉండేవాడు. అక్కడ ఆ బట్టలు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆ బట్టలను దొంగిలించడని చెప్పిండు. అప్పుడే పాకిస్తాన్ యువకులు లేచి, అప్పుడు పాకిస్తానే లేదు, మరి అప్పుడు లేని పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు అని చెప్పి వాజ్పేయి గారు సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి మహానాయకుడు వాజ్పేయి గారు. నాకు ఈ 119 డివిజన్ బోయిన్పల్లి తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా, లక్ష్మణ్ గారికి, దాంబాయి గారికి, మా అన్న తిరుపతి అన్న గారికి, రఘుకు, అమర్కు, సాయికి, లక్ష్మణ్ గారికి, మనోజ్ అన్న, మన జగదీష్ అన్న గారికి కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై. భారతరత్న జనసంఘ్ వ్యవస్థాపకులు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జన్మదిన సందర్భంగా మా బోయిన్పల్లి శాఖ తరపున మా సీనియర్ నాయకులు మా లక్ష్మణన్న, రవణ, దామన్న, జగదీష్ అన్న, మా రఘు లక్ష్మణాచారి గారు, మా సాయి, అమర్, అర్జిత్ సింగ్, అరుణ్, మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా మేము ఈ 101వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి గౌరవ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి అడుగుజాడలు నడుస్తూ ఆయన ఆశయాలను సాధించడానికి మేము అందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మా సీనియర్ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతాకి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.